ఏది కాదు పని చేసుకోకుండా 2000 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థుల మరియు అధ్యాపకుల సమ్మేళనానికి వచ్చిన అధ్యాపకులకు నమస్కారాలు మరియు విద్యార్థులకు ఆశీస్సులు. నిజంగా ఒక స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్నప్పుడు వచ్చిన అనుభూతి, మీ నుంచి వచ్చిన ఆప్యాయతలు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను 3 అంచెలుగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసిన దానికి ఇప్పటికి కూడా నాకు గుర్తుగా ఉంటున్నాయి. మీ అభిమానం ఇప్పటికి కూడా కనిపిస్తుంది. ఆ స్కూల్లో పనిచేసిన రోజులే చాలా బాగున్నాయి. ఒక విలువలకు అభ్యున్నతికి ఉపయోగపడినట్టుగా నాకు గుర్తొస్తుంది. ఇంకా ఒక మారు మొత్తం నా సర్వీస్ను ఒక 2 నిమిషాలు నెమరేసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. నేను 95 జూన్లో కోదాడలో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ 3 years తర్వాత ట్రాన్స్ఫర్లో మన నేలపట్టకు రావడం జరిగింది. మేబీ 98 సెప్టెంబర్గా. ఆ తర్వాత ఇక్కడ 3 years మాత్రమే పనిచేయడం జరిగింది. నాకు మీరు 8th, 9th, 10th మీకు చెప్పినట్టుగా నాకు బాగా గుర్తుంది. మళ్ళీ నేను ఏం చేశానో తెలియదు కానీ నేను లైఫ్ సైన్స్ టీచర్ని, బయాలజీ టీచర్ని కానీ ఎక్కడ కూడా నేను బయాలజీ నాకు చెప్పనీయలేదు. నేను కోదాడలో పనిచేస్తున్నప్పుడు దాని పేరు తమ్మరబండ పాలెం. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్ శ్యామసుందర్ రెడ్డి అనే మిత్రుడు ఉండేది. అతను సైన్స్ తీసుకుంటే నాకు అన్నీ అటు ఇటుగా అక్కడక్కడ మిగిలిపోయి అన్నీ నాకు ఇచ్చేసారు. అంటే ఫిజికల్ సైన్స్తో పాటు మిగతా కోర్సులన్నీ ఇంగ్లీష్లో ఫిజికల్ సైన్స్ ఇంకేదో కోర్సులు ఇచ్చి నన్ను కవర్ చేసుకున్నారు. అక్కడ సైన్స్ 2 పోస్టులు లేవు, ఒకటే పోస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు ఫిజికల్ సైన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను మెయిన్ టీచర్గా ఉన్నాను బేసిక్గా. లైఫ్ సైన్స్ సంబంధించి బయాలజీ హెచ్ఎంగా ఉన్న బాలయ్య సార్ నేను తీసుకుంటాను అన్నారు. మేబీ కృపాకర్ సార్ కూడా పోటీ నాకు బాగా గుర్తున్నది. మేము లైఫ్ సైన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. సరే నేను అడిగితే నాకు ఆఖరికి 8 ఇచ్చింది. నాకు కొంచెం గుర్తున్నది. 10th నా బాలయ్య సారే తీసుకున్నాను. అట్లా బయాలజీ నేను మీకు ఏం తీసుకోకుండానే నా సర్వీస్ ఇక్కడే అయిపోయింది. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత ఇంగ్లీష్ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే లైఫ్ సైన్స్లో మాకు ఉన్న పట్టు, చెప్పడంలో ఉన్న మెలకువలు ఫిజికల్ సైన్స్లో నాకు తక్కువ. ఇంకోటి అది కొంచెం ఉన్నంతలో మిగతా అన్ని సబ్జెక్టుల కన్నా డిఫరెంట్ కాబట్టి మీ మీద ఫిజిక్స్ ముద్రలు సరిగ్గా లేవు. ఇంకా పిల్లల పేర్లు గుర్తులేవు కానీ ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళు. నాకు ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నప్పుడే పుట్టింది. మా అమ్మాయిని నాకు కనబడకుండా ఎత్తుకొని పోయేవాళ్ళు, ప్రేమగా చూసుకునేవాళ్ళు. నేను అప్పుడప్పుడు ఒక 6 months వారి నుంచే తీసుకొస్తున్నా. ఇక్కడ కూడా క్లాస్లో వెళ్ళే ముందు ఎవరో ఎత్తుకొని పోయేవాళ్ళు. ఆ తర్వాత ఎత్తుకున్నది సాయంత్రం అయినా ఒక గంట సేపు ఫ్లూట్ విని కంచీరా కూడా వాయించేవాడు. కంచీరా, ఈ ఫ్లూటు, ఒక 4-5 పాటలు ఫ్లూటు, 4-5 ఒక ½ an hour కంచీరా విని నేను రిలాక్స్ అయ్యి నా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రామరెడ్డి సార్ పిచ్చిరెడ్డి గారు ఇద్దరి ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పురాణం చెప్పేవాళ్ళు. అంటే కథలు ఏదో ఒకటి కథలు, ఊళ్ళో కథలు, ఆ కథలు ఎక్స్పీరియన్స్లు చెప్పి రిలాక్స్గా ఉంచేవాళ్ళు. లోకాభిరామాయణం మాట్లాడడంలో రామరెడ్డి సార్ నెంబర్ 1. చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. వంట చేసుకుంటే అప్పుడప్పుడు 2-3 సార్లు తిన్నట్టుంది. అక్కడ వంట చేస్తే తినమనంటే ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉండేది. రోజు సాయంత్రం బజార్కి వచ్చేవాళ్ళం. అక్కడ కిరాణా షాప్ ఉండేది. ఆ తర్వాత సాయంత్రం ఎండాకాలం వస్తే ఈతకు వెళ్ళేవాళ్ళము. ఆ తర్వాత సైకిల్ తీసుకొని ఇట్లా తిరిగేవాళ్ళం. నాకు సైకిల్ కూడా ఉండేది, రోజు తిరిగాను. ఇది ఆ తర్వాత మన తోటలో కాలేజీలో స్కూల్లో తోట ఉండేది. అది రామరెడ్డి సార్ వాళ్ళు, ఏడుకొండ సార్ వాళ్ళు, భారతమ్మ మేడం వీళ్ళందరూ కూడా చెట్లు పెంచే కార్యక్రమంలో గ్రీనరీ మెయింటైన్ చేయడంలో చాలా కృషి చేశారు.
ఇట్లా ప్రతి విషయంలో కూడా ఎడ్యుకేషన్లో మ్యాథమెటిక్స్ మీరు అందరూ గుర్తు చేస్తున్నారు. మ్యాథ్స్ ప్రేయర్కు 15 నిమిషాల ముందే ఇక్కడ వచ్చి నిలబడేవాడు. ఎక్కడ వాళ్ళు ఉన్నారు సారీ భువనగిరి నుంచి ఇక్కడికి మేబీ 7:30 బయలుదేరి 9:30 లోపలనే వచ్చి ఖచ్చితంగా ప్రేయర్కి అటెండ్ అయ్యారు. అలాంటి నిబద్ధత, అలాంటి క్రమశిక్షణ ఉన్న టీచర్లు ఉండడం వల్లనే ఈ విద్యా వ్యవస్థ ఇప్పటి వరకు కూడా నిలబడి ఉంది.